నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఫోన్ ఉందని రెచ్చిపోతే జైలుకే, సోషల్ మీడియా కేసులపై కేంద్రం క్లారిటీ. జమిలితో జీడీపీ పెరుగుతోంది, 1 నుంచి 1.5% పెరుగుతోంది కోవింద్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు, విజయ్ పాల్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి. రేపటి నుంచి ఛత్తీస్గఢ్ అమిత్ షా పర్యటన, నక్సల్స్ వ్యతిరేక చర్యలపై సమీక్ష. సోషల్ మీడియాలో వేధింపులపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ వేదికగా మహిళలను వేధింపులకు గురి చేసిన వారిపై బిఎన్ఎస్ సెక్షన్ 78 ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో కేంద్ర సమాచార శాఖ బదులిచ్చింది. సైబర్ నేరాలపై కూడా బిఎన్ఎస్ చట్టాన్ని ఆశ్రయించొచ్చని పేర్కొంది. దేశంలో జమిలి ఎన్నికలతో జీడీపీ 1% నుండి 1.5% పెరుగుతుందని ఈ ఎన్నికల కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని తెలిపారు. జమిలి ఎన్నికలు అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీ అభిప్రాయమో కాదని, దేశ ప్రజల కోరిక అని చెప్పారు. ఈ ఎన్నికల బిల్లు చట్టరూపం దాల్చితే దేశంలోని అన్ని అసెంబ్లీలు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. ఆపై 100 రోజుల్లోనే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. రఘురామకృష్ణరాజు కస్టడియల్ టార్చర్ కేసులో అరెస్టైన విజయ్ పాల్ ను 2 రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఈ నెల 13, 14 తేదీల్లో ఆయన్ను విచారించనున్నారు. విజయ్ పాల్ ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామను గత ప్రభుత్వ హయాంలో కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఆగస్టు నెలలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిన తరువాత ప్రస్తుతం ఆయన అధ్యక్షతన జరగబోయే భద్రతా సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు లొంగిపోవాలి లేదా భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక గతేడాది డిసెంబర్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నక్సలైట్ల తిరుగుబాటును పరిష్కరించడంలో సక్సెస్ అయిందన్నారు. ఈ సంవత్సర కాలంలో 90 మంది మావోయిస్టులు మృతి చెందారని, 123 మంది అరెస్టు కాగా మరో 250 మంది పోలీసుల ముందు లొంగిపోయారని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తు చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki